ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం ప్రభుత్వ పాఠశాలకు గ్రామ సర్పంచ్తో కలిసి గ్రామస్తులు తాళం వేశారు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 12 మంది ఉపాధ్యాయులకు 5గురే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా వివిధ సబ్జెక్టులకు టీచర్లు లేక తమ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ పాఠశాల గేటుకు తాళం వేసి విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఖమ్మం జిల్లాలో పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులే తాళం వేశారు, సరైన సౌకర్యాలు లేవు, ఉపాధ్యాయులు లేరు అంటూ ఆరోపిస్తున్నారు. అప్డేట్ ఏంటి? ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని జెడ్పీ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని జిల్లా ఉన్నత పాఠశాలలో గత కొన్నేళ్లుగా సౌకర్యాలు లేకపోవడం, దాంతో పాటుగా 12 మంది ఉపాధ్యాయులు ఉండడానికి బదులు మాత్రం 5గురు ఉపాధ్యాయులు ఉంటారు. గత 2 ఏళ్లుగా మాత్రానికి పాఠశాలకు మాత్రం 5గురు ఉపాధ్యాయులు మాత్రం వచ్చి అన్ని సబ్జెక్టులు బోధిస్తుండటం మాత్రం విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. గత సంవత్సరం 10th క్లాసు కూడా విద్యార్థులు కూడా చాలా మంది సతమతమయ్యారు. ప్రైవేట్ చెప్పించుకున్నామని చెప్పారు. ఈ రోజు గత 3-4 రోజుల క్రితం నుంచి మాత్రానికి ఎంఈఓకి మాత్రం సమాచారం అందించినప్పటికీ గ్రామ సర్పంచ్, ఎంసీఎం చైర్మన్, పాఠశాల చైర్మన్ ఎవరవుతున్నారు వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఎంఈఓకి చెప్పినప్పుడు కనీసం పట్టించుకోవట్లేదని, విద్యా సంవత్సరం మొదలై దాదాపు 15-20 రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకపోవడంతో మాత్రం ఈ రోజు ఉదయం మాత్రం పాఠశాల తెరిచే సమయంలో మాత్రం 10 గంటల 10 నిమిషాల ప్రాంతంలో గ్రామానికి సంబంధించిన గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, ఎస్ఎంసీ చైర్మన్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అంతా కలిసి పాఠశాల ప్రధాన ద్వారానికి గేటుకు తాళం వేసి గేటు ముందు బైఠాయించి వాళ్ళు నినాదాలు చేశారు. దాంతో పాటుగా మాకు తక్షణమే పాఠశాలలో మాత్రానికి ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలి, దాంతోపాటు మౌలిక వసతులు అయిన బల్లాలు, స్కూల్లో బెంచీలు, దాంతో పాటు ఫ్యాన్లు, దాంతో లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేశారు. ధర్నా చేసిన సందర్భంలో మాత్రం ఈ స్థానిక ఎంఈఓకి సమాచారం అందడంతో ఎంఈఓ వచ్చి మండల విద్యాశాఖ అధికారి మాత్రం వారిని సమాధానించే ప్రయత్నం చేసినప్పటికీ మాత్రం తాను ఉన్నత విద్యాశాఖ అధికారులకు సమాచారం తెలియజేస్తా అని చెప్పినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినకోకుండా దాదాపు సుమారు గంటన్నర పాటు మాత్రానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, సర్పంచ్, అసెంబ్లీ చైర్మన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నా చేపట్టిన అనంతరం వారికి జిల్లా డిఓకి సమాచారం అందించడంతో మాత్రం ఎంఈఓ డిఓకి సమాచారం అందించిన నేపథ్యంలో వాళ్ళకి సానుకూలంగా వారం 10 రోజుల్లో మాత్రం ఉపాధ్యాయులను అక్కడికి నియామకం చేపడతామని చెప్పడంతో మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాను విరమించారు. స్వర్ణ. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.